నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు 2 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. కట్టింగు స్టిచ్చింగు పూర్తిగా చూసుకున్న తర్వాతనే కట్ చేసుకొని కుట్టండి. అలాగే నేను చూపించబోయే ఫ్రాకు 9 ఇయర్స్ బేబీదండి. ఈ ఫ్రాక్ 9 ఇయర్స్ బేబీదండి. మీరు చూడాలనుకుంటే లింక్ ఇస్తాను, చూడండి. అందులో మిగిలిన క్లాతే నేను ఈ ఫ్రాక్ కుడుతున్నానండి. 2 ఇయర్స్ బేబీకి, 9 ఇయర్స్ బేబీకి కుట్టాను కదా, అందులో మిగిలిన క్లాత్ ఈ 2 ఇయర్స్ బేబీకి కుడుతున్నాను. ఇలా సన్నగా 2 మీటర్ల పొడవు ఉందండి. ఇది ఇలా సన్నగా మిగిలింది. నేను దీనికి 1 మీటరు లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఎటైనా ఒక సైడ్ నుంచి ఇలా 2 లేయర్స్గా వేయండి. చూడండి, మనము ఒక లేయర్గా వేసేసుకొని ఒక ఫోల్డ్ చేస్తే ఇది 2 లేయర్స్గా వచ్చిందండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా వేయండి. వేసుకున్న తర్వాత మనము చుట్టుకొలత వచ్చేసి 8.5 పెడుతున్నానండి. ఇలా 8.5కి అక్కడక్కడ కొలుచుకొని క్లాత్ కరెక్ట్గా ఉంచుకోండి. అలాగే కింద సైడు ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఉందా అనేది చూసుకోండి. అలాగే హైట్ వచ్చేసి నేను 9 పెడుతున్నానండి. ఈ 9కి అక్కడక్కడ చెక్ చేసుకుంటూ మార్క్ చేసుకోండి. మనకు మళ్ళీ క్రాస్ అనేది రాకూడదండి. ఇలా అక్కడక్కడ చెక్ చేసుకొని 9కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇది మొత్తము ఒక లైన్లా గీసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక లైన్గా గీయండి. గీసుకున్న తర్వాత ఇంకా మనము ఇక్కడ సైడ్ నుంచి మీకు క్లాత్ కనపడటం కోసమని ఇక్కడ నేను ఒక లైన్లా గీస్తున్నానండి. ఇలా ఒక లైన్లా గీయండి. గీసుకున్న తర్వాత మనము షోల్డర్ వచ్చేసి నేను 4.5 పెడుతున్నానండి. ఇలా 4.5కి మార్క్ చేసేసుకోండి. అలాగే నెక్ వచ్చేసి 2 పెడుతున్నానండి. రెండింటికి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత కిందకి డీప్ వచ్చేసి నేను నెక్కి 3 ఇంచులు పెడుతున్నానండి. ఇలా 3 ఇంచులకి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసుకొని ఇది ఒక డబ్బాల లైన్ గీయండి. డబ్బాల లైన్ గీసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా చేసేసేయండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. నెక్ వచ్చేసి ఇలా రౌండ్గా మార్క్ చేయండి. నెక్కు మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ వచ్చేసి నేను కిందకి 4 తీసుకుంటున్నానండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా 4కి మార్క్ చేసేసుకోండి. కింద సైడ్ వచ్చేసి 4 ఇంచులండి. ఇలా 4 ఇంచులకి ఆమ్ హోల్ వచ్చేసి ఇలా డబ్బాల లైన్ గీయండి. ఇలా డబ్బాల లైన్ గీసుకున్న తర్వాత మూల దగ్గర ఒక 1/2 ఇంచుకు మార్క్ చేయండి. 1/2 ఇంచుకు మార్క్ చేసేసుకొని ఇది కూడా ఆమ్ హోల్ కూడా ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఆమ్ హోల్ ఇలా రౌండ్గా మార్క్ చేయండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ చుట్టుకొలత వచ్చేసి నేను ఇది 2 లేయర్స్ మీద ఉంది కదండి, ఫ్రంట్ భాగం ఒకటే ఇలా 7కి మార్క్ చేసేస్తున్నానండి. 2 లేయర్స్ మీద 7కి మార్క్ చేస్తున్నాను. మిగతాది వచ్చేసి మనకి కుట్లల్లోకి ఉంటుందండి. ఇలా కింద వరకు ఒక మార్క్ చేయండి. ఇది వేస్ట్ కోసం అనమాట. చూడండి, ఆ క్లాత్ వచ్చేసి మనకు కుట్లల్లోకి వేస్ట్ అనమాట. ఇలా కిందికి వచ్చేసి నేను 3.5 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను. 3 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నానండి. పైకి మనకు లెంత్ వచ్చేసి 2 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా 2 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకొని మనకి ఇలా కొంచెం క్రాస్గా లైన్ గీయండి. ఇది ప్లేట్ పెట్టేసుకోవడం కోసం అండి. ఇలా క్రాస్గా కొంచెం లైన్ గీయండి. లైన్ గీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెము క్రాస్గా తీయండి. లాస్ట్కు మనకి కొంచెము క్రాస్గా ఇలా ఆమ్ హోల్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా లైన్ తీయండి. లైన్ తీసేసుకొని మనకి ఈ ప్లేట్లు పెట్టేసుకున్న దగ్గర 2 లేయర్స్కి వచ్చేటట్టుగా ఒక ఘాట్ పెట్టేయండి. మనం ప్లేట్ పెట్టుకునేటప్పుడు గుర్తుండడం కోసం అట్లా ఒక ఘాట్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఆమ్ హోల్ కింద ఇలా క్రాస్గా లైన్ గీయండి. మనం ప్లేట్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి క్రాస్గా లైన్ తీయటం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఈ నెక్ మనము ఈ చుట్టూరుగా మార్క్ చేసింది కట్ చేసుకుందామండి. అలాగే మనము నెక్ వచ్చేసి మనకు జాయింట్ ఉన్న పక్క పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఈ క్లాత్ అనేది మడత అనేది అలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం కట్ చేసాం కదండి, ఆ పీస్ పెట్టుకొని బ్యాక్ భాగం కూడా కట్ చేసేసుకుందాము. ఇలా చుట్టూరుగా మార్క్ చేసుకొని అయినా కట్ చేయండి, లేదంటే అలాగే క్లాత్ పెట్టేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఈ నెక్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఒక ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు లెంత్ ఇది నెక్ ఎక్కువైపోతే మనకు భుజాలు అనేది జారిపోతాయండి. అందుకనే మనకు బ్యాక్ నెక్ వచ్చేసి నేను 1 ఇంచ్కి
మార్క్ చేశానండి. కిందికి డీప్ వచ్చేసి 1 ఇంచుకే మార్క్ చేశాను. అలా 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని మనం ఈ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి. ఇలా క్లాత్ పెట్టి అయినా కట్ చేయొచ్చు, లేదంటే చుట్టూరుగా మార్క్ చేసుకొని అయినా కట్ చేసేసుకోవచ్చండి. క్లాత్ అనేది మనకి ఇక్కడ జరగకుండా కరెక్ట్గా పెట్టేసుకొని ఫ్రంట్ భాగము ఎలా అయితే కట్ చేసామో అలాగే క్లాత్ అనేది జరగకుండా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ భాగం కూడా కట్ చేయండి. నెక్ ఒక్కటే మనము ఇలా కట్ చేసామండి. 1 ఇంచు కట్ చేసాము. ఇది జాయింట్ ఉన్న పక్క, ఓపెన్ ఉన్న పక్క ఇలా పెట్టేసుకొని కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ భాగము బ్యాక్ భాగము అయిపోయిందండి. ఇప్పుడు మనము పైనుంచి వచ్చే క్లాత్ కట్ చేసుకుందామండి. బాడీ పార్ట్కు పైనుంచి వచ్చే క్లాత్ కట్ చేసేసుకుందాము. మనకు ఈ ఫ్రంట్ భాగం ఉంది కదండి, ఫ్రంట్ భాగానికి ఆంఫోలు కొంచెం అంతా లోత్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా తీసేసుకుందామండి. కొంచెమే తీయాలండి, చిన్న బేబీకే కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. 2 లేయర్స్కి ఒకేలాగా వచ్చేటట్టుగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా కొంచెం అంతా ఆంఫోల్కి కొంచెం అంతా ఇలా క్రాస్ అనేది మధ్యలో కొంచెం అంతా తీయండి. వీడియోలో చూపించినట్టుగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుంచి వచ్చే క్లాత్ కట్ చేసుకుందామండి. ఈ పైనుంచి వచ్చే క్లాత్ 2 మీటర్ల పొడవుతో ఇలా సన్నగా మిగిలిందండి. చెప్పాను కదా 9 ఇయర్స్ బేబీ కుట్టానండి. లెంత్ ఎక్కువ ఉండి ఇది కొంచెం మిగిలిపోయింది. ఇలాగా చూడండి, ఒక సైడ్ నుంచి ఇలా 2 లేయర్స్గా వేయండి. 2 లేయర్స్గా వేసుకొని మనము ఈ జాయింట్ ఉన్న పక్క పెట్టేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ పెట్టేసుకోవాలండి. ఓపెన్ ఉన్న సైడ్, జాయింట్ ఉన్న పక్క పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఎక్కువగా పెట్టకూడదు, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఇలా నెక్ కట్ చేయకూడదు, కానీ ఆంఫోల్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ భాగం కట్ చేసామండి. అలాగే బ్యాక్ భాగం కూడా ఇంకొక ఫోల్డ్ వేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇంకొక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసుకొని ఇలా మనము బ్యాక్ భాగం కూడా కట్ చేసేసుకుందామండి. వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ భాగం కూడా కట్ చేయండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనకు బ్యాక్ సైడ్ ఎలాగో నెక్ సైడ్ మనము కట్ చేసుకోవాలి కాబట్టి ఓపెన్ ఉన్న సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు, జాయింట్ ఉన్న సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఎలా అయినా పెట్టేసుకొని మనకి బ్యాక్స్ నెక్ ఉంది కదండి, అక్కడ పక్క మనము ఒక 1 ఇంచు కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఇదే మలిచేసుకోవచ్చు. మనం ఇలా పెట్టుకున్నట్టయితే మళ్ళీ పీసులు జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా అవుతుందండి. చూడండి, ఇలా 1.5 ఇంచ్ అంతా నెక్ సైడు ఎక్కువగా పెట్టేయండి. బ్యాక్ సైడ్ నెక్ సైడ్ ఇలా 1.5 ఇంచు ఎక్కువగా పెట్టి కట్ చేసేసుకుందామండి. ఇది కూడా ఒక చుట్టూరుగా ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా కట్ చేయండి. ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న తర్వాత ఆంఫోల్ కట్ చేయాలి, కానీ ఇది కూడా నెక్ కట్ చేయకూడదండి. అలాగే మనకు బ్యాక్ సైడు ఈ జాయింట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా, ఈ జాయింట్స్ కట్ చేసుకుందామండి. పైనుంచి వచ్చే క్లాత్, లైనింగ్ క్లాత్ 2 జాయింట్స్ ఉన్న ఈ జాయింట్ అనేది కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ భాగం కట్ చేసిన దగ్గర ఇలా సన్నగా క్లాత్ అనేది మిగిలిందండి. ఈ సన్నగా మిగిలిన క్లాత్ మనము నాడల కోసం ఉపయోగించుకోవచ్చండి. పక్కన పెట్టేయండి. ఇలా నాడల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న క్లాత్ కిందికి ఫ్రాక్ కోసం అండి. ఇది కొంచెమే మిగిలిందండి. ఇంకా కొంచెం అయిన ఉంటే కుచ్చు అనేది బాగా వచ్చేది. నేను ఉన్న క్లాత్లోనే చూపిస్తున్నాను. లెంత్ వచ్చేసి 12 ఉందండి. ఇంకా నేను ఇంతే పెడదాం అనుకున్నానండి. 11, 12 పెడదాం అనుకున్నాను. కరెక్ట్గా అంతే ఉంది. ఇప్పుడు ఇది మనకు 12 ఉంది కదండి. ఇది ఇలాగే పెట్టేసుకొని మనము లైనింగ్ క్లాత్ తీసేసుకుందామండి. ఆ క్లాత్ ఎంతైతే వెడల్పు ఉంటుందో ఇది కూడా వెడల్పు అనేది అంతే తీసుకున్నానండి. ఇంకా హైట్ వచ్చేసి మనకు అది 12 ఉంది కదండి. ఇది 11 తీసుకుంటున్నాను నేను. 1 ఇంచు తక్కువగా తీసుకుంటున్నానండి. మనకు పైనుంచి వచ్చే క్లాత్ 12 ఉంది కాబట్టి ఇది 11 అక్కడక్కడ కొలుచుకొని మార్క్ చేసుకోవాలండి. క్రాస్ రాకుండా అక్కడక్కడ కొలుచుకొని మార్క్ చేసేసుకొని కట్ చేసుకుందామండి. వెడల్పు అది ఎంత ఉందో ఇది కూడా అంతే తీసుకున్నాను. హైట్ మాత్రము 1 ఇంచు తగ్గించి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది మనము 2 పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తానండి. మనకి ముందుగా బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా 2 లేయర్స్గా విడివిడిగా వేసేసుకోండి. 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు ఉల్టా కాకుండా మనకు కరెక్ట్ ఉండేటట్టుగా పెట్టేసుకోండి. ఉల్టా కాకుండా రైట్ సైడ్లో ఉండాలండి క్లాత్ అనేది. ఇలా 2 పీసులు పక్కన పెట్టేసుకొని వాటిపైనుంచి లైనింగ్ క్లాత్ పెట్టేయండి.
ఉల్టా పెట్టకూడదండి. ఉల్టా వచ్చేసి మన కింద సైడ్ ఉండాలి, రైట్ సైడ్ పైకి వచ్చేటట్టుగా ఉండాలండి. దానిపైనుంచి ఇలా 2 లైనింగ్ క్లాత్లు ఇలా సెట్ చేసుకోండి. కరెక్ట్గా మనము నెక్ సైడు మనం 1.5 ఇంచ్ ఎక్కువగా పెట్టామండి. అది మనకు కరెక్ట్గా ఉంచుకొని చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసి ఒక పీస్ పక్కన పెట్టేద్దామండి. ఒకదాని తర్వాత ఒకటి కుడదాము. ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా కాజాల పట్టికి, అది అలా ఉంచేసి మనకు ఆమ్ఫోల్కి అలాగే షోల్డరు, నెక్కు, ఆమ్ఫోలు, షోల్డరు ఇట్లా కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా కుట్టండి. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అలాగే ఆమ్ఫోల్ వరకు కుట్టాలండి. వీడియోలో చూపించినట్టుగా కుట్టండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. ఆమ్ఫోల్కి నెక్కు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టాలండి. ఘాట్లు పెట్టడం వల్ల మనకు ఉల్టా తీసిన తర్వాత ముడతలు ఏమీ రాకుండా కరెక్ట్గా వస్తుందండి. అందుకే అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టేయండి. పెట్టేసుకొని ఉల్టా తీయండి. ఉల్టా తీస్తే ఇప్పుడు మన క్లాత్ అనేది రైట్ సైడ్లో వచ్చిందండి, ఉల్టా లోపలికి వెళ్ళిపోయింది. ఇలా మనకు మూలల దగ్గర పిన్ని సహాయంతో తీయండి. మరీ రఫ్గా తీయకండి, కొంచెం చూసుకొని నెమ్మదిగా తీయండి. క్లాత్ అనేది మనకు పిగులుకపోయినట్టుగా వస్తుంది. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలండి. చూడండి మనకి ఇంకొక పీస్ కూడా నేను కుట్టానండి, అది కూడా మనము ఇలాగే కరెక్ట్గా సెట్ చేయండి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మనకు ఈ సిల్క్ క్లాత్ కావడంతో కొద్దిగా లేసినట్టుగా అవుతుందండి. ఇప్పుడు ఈ పైనుంచి నెక్కి ఆమ్ఫోల్కి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక కుట్టు వేయండి. ఆమ్ఫోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా ఆమ్ఫోల్ దగ్గర నుంచి మనకు లైనింగ్ క్లాత్ అనేది పైకి రాకూడదండి. పైకి రాకుండా కరెక్ట్గా చూసుకొని కుట్టండి. లైనింగ్ క్లాత్ ఎక్కడ పైనుంచి కనపడకుండా ఆమ్ఫోల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ షోల్డర్ వరకు మొత్తము కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న దగ్గర ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదండి, ఇది నెక్ దగ్గర కుడుతున్నాము. ఇలా నెక్ పూర్తిగా కుట్టక ముందుకే కొంచెం కుట్టగానే మనకి ఎక్స్ట్రా ఉంది కదండి ఉక్స్ల పట్టి కాజల పట్టి పెట్టుకోవడం కోసమని, ఇది ఉక్స్ల పట్టి కోసం అండి. చూడండి మనం ఎంత అయితే క్లాత్ ఎక్స్ట్రా పెట్టామో ఆ క్లాత్ డబల్ మలుచుకోండి. డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేయండి. ఇలాగే డబల్ ఫోల్డ్ చేసుకొని ఉక్స్ల పట్టి అనేది కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉక్స్ల పట్టి మన క్లాత్ మొత్తం మలుచుకోవాలండి. అదే మన కాజాల పట్టి అయితే మనం క్లాత్ అనేది బయటికి మలుచుకోవాలండి. మనం ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టామో ఆ క్లాత్లోనే మనకు కాజాల పట్టి రావాలి, అంటే మనకి ఎక్స్ట్రా రావాలన్నమాట. ఉక్స్ల పట్టికి మాత్రం మనకి లోపలికి వెళ్ళిపోవాలి. మనం హాఫ్ బ్లౌజ్కి ఎలా అయితే కుడతామో అలాగే అనమాట. ఈ ఉక్స్ల పట్టికి అనేది నేను సైడ్ నుంచి ఇంకొక కుట్టు వేస్తున్నానండి. ఇలా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇంకొక పీస్ కూడా ఉంది కదండి, అది కూడా ఇలాగే మనం ఆమ్ఫోల్కి నెక్కి కుట్టేసుకోవాలి. చూడండి మనకి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇది ఉక్స్ల పట్టి వచ్చిందనమాట. మనకి కాజాల పట్టికి కుట్టుకోవాలండి. మనకు లెఫ్ట్కు కాజాల పట్టి రావాలి, రైట్ సైడ్కి ఉక్స్ల పట్టి రావాలండి. ఇది కూడా మనము నాకు ఇది మన కాజాల పట్టి కుట్టడము ఇది వీడియో అనేది రాలేదండి. మన కాజాల పట్టి అనేది మన క్లాత్ అనేది బయటికి రావాలి, బయటకు వచ్చేటట్టుగా చూసుకొని కుట్టండి. మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్లోనే కాజాల పట్టి రావాలి. అలా కుట్టుకున్న తర్వాత ఇంకా మనకి ఈ కింద సైడు ఇక్కడ ఆమ్ఫోల్ కింది సైడు 2 సైడ్ల మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి. చూడండి ఈ క్లాత్ మనకు జాయింట్ చేయండి. జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. కింద సైడ్ మనకి ఇలా 2 క్లాతులు జాయింట్ చేయండి. ముడతలు ఏమీ రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని జాయింట్ చేయాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసులు మనము ఇలాగే జాయింట్ చేయండి. ఇలా మనం కరెక్ట్గా సెట్ చేసుకొని ముడతలు ఏమీ రాకుండా ఈ 2 పీసులు ఇలాగే జాయింట్ చేయండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము కట్ చేసుకుందామండి. 2 పీసులకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయండి. కాజాల పట్టి మాత్రం మనకు తీసుకున్న క్లాత్లోనే ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాం కదండి, అందులోనే రావాలండి. మనం కాజాల పట్టి అనేది మనకు ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్లో రావాలన్నమాట. అంటే మనకు బయటికి రావాలి, కాజాల పట్టి అనేది బయటికి రావాలి, ఉక్స్ల పట్టి అనేది లోపలికి మలుచుకోవాలి. అలా కుట్టేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ల పట్టి కాజాల పట్టి క్లాత్ ఉంది కదండి, ఇవి 2 జాయింట్ చేసేసుకుందాం మనము. చూడండి మనకు లెఫ్ట్కి కాజాల పట్టి ఉండాలి, రైట్ సైడ్లో ఉక్స్ల పట్టి ఉండాలండి. ఇలా పెట్టండి. వీడియోలో చూపించినట్టుగా పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ కింద సైడు
మనకి ఒక చిన్న డబ్బాలాగా ఇక్కడ జాయింట్ చేయండి. 2 పీసులు వీడియోలో చూపించినట్టుగా ఇలా జాయింట్ చేయండి. ఇలా డబ్బాలాగా కుట్టేసుకున్న తర్వాత కొంచెం రఫ్ చేసినట్టుగా అనండి. చూడండి వీడియోలో చూసినట్టుగా ఇలా జాయింట్ చేయండి. జాయింట్ చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లు పెట్టేసుకుందామండి. ఇలా జాయింట్ చేయండి. జాయింట్ చేసుకున్న తర్వాత ప్లేట్లు పెట్టేసుకున్నాము. మనము ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ 2 ఇంచుల పొడవులో ప్లేట్లు పెట్టేసుకుందామండి. వీడియోలో చూపించినట్టుగా ప్లేట్లు పెట్టేయండి. 2 ఇంచుల పొడవులో ఒక 1/2 ఇంచ్ అంతా వెడల్పులో పెట్టేయండి. ప్లేట్ అనేది మరీ లావుగా ఏం పెట్టకూడదండి. ఇలా సన్నగా పెట్టేయండి. కింద లావుగా పైకి వచ్చే కొద్దీ ఇలా సన్నగా. అలాగే ప్లేట్లు పెట్టేసుకునేటప్పుడు డబల్ కుట్టు వేయండి. ఒక కుట్టు వేస్తే విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ప్లేట్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మనము డబల్ కుట్టు వేసేసుకోవాలండి. ఇలా డబల్ కుట్టు వేయండి. 2 ప్లేట్లకి ఇలా డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రంట్ భాగం కుట్టుకుందామండి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని మనం ఫ్రంట్ భాగం కుడదామండి. ఫ్రంట్ భాగం కూడా మనకు ఉల్టా వచ్చేసి కిందికి రావాలండి. కింది సైడ్ ఉండాలి. మన క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి ఉండాలి. మనం రైట్ సైడ్ పైకి ఉంది కదండి, పైనుంచి వచ్చే క్లాత్ దానిపైనుంచి లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని మనము బ్యాక్ పార్ట్ ఇందాక ఎలా అయితే కుట్టామో మనకు ఈ ఫ్రంట్ భాగం కూడా అలాగే కుట్టేసుకోవాలండి. ఆమ్ఫోల్ దగ్గర నుంచి మనము ఆమ్ఫోల్ దగ్గర నుంచి కుట్టుకోవాలండి. ఇందాక మనం అలా ఆమ్ఫోల్ దగ్గర నుంచి కుట్టాం కదా బ్యాక్ భాగము. ఆమ్ఫోల్ దగ్గర నుంచి క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేయండి. ఎక్కడ ముడతలు రాకుండా చుట్టూరుగా పావించేంత క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా కుట్టు వేయండి. మనం ఇలా జరుపుకునేటప్పుడు కూడా ఇలా మలుపుకుంటూ ఉంటాం కదండి. రౌండ్గా మలుపుకునేటప్పుడు మనకు సూది అనేది లోపటికి ఉండాలండి. లోపటికుంటే మన కుట్టు అనేది పక్కకు జరగకుండా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఇలా మలుపుకునేటప్పుడు సూది లోపటికి అనుకొని మలుపుకోవాలండి. అలా అయితే మన కుట్టు అనేది జరగకుండా ఉంటుంది, నీట్గా వస్తుందండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ నీట్గా ఆమ్ఫోల్కి, నెక్కి, షోల్డర్కి ఇలా మొత్తము కుట్టు వేసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా కుట్టు వేసేసుకొని ఇది కూడా మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇది కూడా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోవాలి. మనకు అక్కడక్కడ ఘాట్లు పెట్టడం వల్ల మనకు ముడతలు ఏమీ రాకుండా ఉంటుంది, కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా అక్కడక్కడగా ఘాట్లు పెట్టేయండి. అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి ఇది కూడా మనము ఉల్టా తీసేసుకుందామండి. వీడియోలో చూపించినట్టుగా ఉల్టా తీయండి. ఇది కూడా మనం ముళ్ళ దగ్గర పిన్నిస్ సహాయంతో తీయండి. అలాగే పిన్నిస్ పెట్టినప్పుడు మనము చూసుకొని నెమ్మదిగా తీయాలండి, లేదంటే క్లాత్ అనేది మనకు పిక్కులకపోయినట్టుగా వస్తుందండి. ఇలా చూసుకొని నెమ్మదిగా ముళ్ళ దగ్గర కరెక్ట్గా తీయండి. ఇలా తీసుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా వేలుతో నొక్కి పట్టినట్టుగా కరెక్ట్గా సెట్ చేయండి. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనము ఆమ్ఫోల్కి, నెక్కు ఇలా ఒక కుట్టు వేయాలండి. పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇది కూడా మనము చుట్టూరుగా ఒక కుట్టు వేయండి. ఇలా చుట్టూరుగా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేయండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ప్లేట్లు పెట్టేయాలండి. మనకు బ్యాక్ సైడ్ ఎలా అయితే పెట్టామో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకు బ్యాక్ భాగం వచ్చేసి రైట్ సైడ్లో, ఫ్రంట్ భాగం వచ్చేసి ఇలా ఉల్టా పెట్టేయండి. దానిపైన బ్యాక్ భాగం పైన ఫ్రంట్ భాగం పెట్టేసుకొని భుజాలు జాయింట్ చేసుకుందామండి. ఈ భుజాలు జాయింట్ చేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఇలా కొంచెం రఫ్ చేసినట్టుగా అనాలండి, లేదంటే కుట్టు ఊడిపోతుందండి. భుజాలు కూడా డబల్ కుట్టు వేసేసుకోండి. మనం ప్లేట్లు పెట్టుకునేటప్పుడు భుజాలు జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా డబల్ కుట్టు వేసేసుకోవాలండి. ఒక కుట్టు వేసుకుంటే మనకు విడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకనే డబల్ కుట్టు వేయండి. డబల్ కుట్టు వేసేసాం కదండి. ఇప్పుడు ఇది మనము కింద నుంచి క్లాత్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఫ్రాకు అది మనము కుచ్చి పెట్టేసుకోవాలండి. చూడండి పైనుంచి వచ్చే క్లాత్ తీసేసుకొని ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం కావాలని నేను ఇలా చూపిస్తున్నానండి. ఈ క్లాత్ తీసేసుకొని మనం ఇది నేను 2 పీసులుగా కట్ చేస్తున్నానండి. ఫ్రాకు క్లాత్ వచ్చేసి 2 పీసులుగా కట్ చేసి ఇలా మనకు ఉల్టా ఉన్న సైడ్ ఒక మార్క్ పెట్టానండి గుర్తుండడం కోసమని. మనము ఇవి జాయింట్ చేసుకున్న తర్వాత కూడా మనము కుర్చీలు అనేది పెట్టేసుకోవచ్చండి. కింద భాగం వచ్చేసి ఇలా ఈజీగా అర్థమవుతుందని ఇలా చూపించానండి. ఇప్పుడు బ్యాక్ భాగము ఫస్ట్ కుర్చీ పెట్టేసుకుందామండి. బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్లో పెట్టేసుకోవాలండి. రైట్ సైడ్లో పెట్టేసుకొని దానిపైనుంచి మనకి కింద నుంచి వచ్చే క్లాత్ ఉల్టా పెట్టుకోవాలి. ఇలా ఉల్టా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చిన్నగా కుర్చీలు పెట్టేసుకోవాలండి. ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసుకోండి. అది కరెక్ట్గా మనకి మధ్యలోకి రావాలండి. ఇలా ఘాటు పెట్టేసి మధ్యలోకి వస్తే మన కుర్చీలు మొత్తం ఒకేలాగా వస్తాయి. చూడండి మనకి ఇక్కడ ఉక్సుల పట్టి, కాజల పట్టి ఉంది కదా, మనం ఘాటు పెట్టింది కరెక్ట్గా అక్కడికి రావాలి. అలా అయితే మనకు
కుర్చీలు అనేది కరెక్ట్గా వస్తాయండి. ఈ క్లాత్ తక్కువ ఉండడంతో నేను స్టార్టింగ్లో ఒక 2 ఇంచుల వరకు కుచ్చు అనేది పెట్టకూడదండి, పెట్టలేదండి, సైడ్కి వెళ్ళిపోతుందని. ఇలా 2 ఇంచుల దాకా ప్లెయిన్గా కుట్టుకొని తర్వాత చిన్నగా కుర్చీలు పెట్టేశానండి. ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, కుర్చీలు ఎక్కువ వచ్చేది, కుర్చీలు బాగా తక్కువ వచ్చాయండి. ఇలా కుర్చీలు పెట్టేసుకోండి, వీడియోలో చూపించినట్టుగా పెట్టేయండి. మనకు అటు సైడు ఒక 2 ఇంచుల వరకు, మళ్ళీ ఇటు చివరికి కూడా ఒక 2 ఇంచుల వరకు ప్లెయిన్గా వదిలేసానండి. మనకు ఎట్లాగా కొంచెమన్నా కుట్టాలకు పోతుంది కదండి, ప్లెయిన్గా వదిలేసి మధ్యలో ఇలా మొత్తము చిన్నగా అన్నీ ఒకేలాగా వచ్చేటట్టుగా కుర్చీలు పెట్టేసుకోవాలండి. క్లాత్ ఎక్కువ తీసుకున్నట్టయితే కుర్చీలు అనేది ఎక్కువ వచ్చేది, ఎక్కువ లేదు కాబట్టి క్లాత్ నేనున్న క్లాత్లోనే చూపిస్తున్నాను. ఇలా పెట్టేయండి. పెట్టేసుకున్న తర్వాత దీనిపైనుంచే లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కూడా మనము చూడండి, కుర్చీలు అనేది ఇలా వచ్చాయి అన్నీ ఒకేలాగా చిన్నగా. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకుందామండి. లైనింగ్ క్లాత్లు కూడా మనం పైనుంచి వచ్చే క్లాత్ ఎలా అయితే కుట్టామో ఇది కూడా 2 పీసులుగా కట్ చేశానండి. 2 పీసులుగా కట్ చేసుకొని మనము పైనుంచి వచ్చే క్లాత్ అదైతే ఎలా పెట్టామో, మనకి ఎలా అయితే మనము కుచ్చు పెట్టామో ఈ లైనింగ్ క్లాత్ కూడా అలాగే కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. స్టార్టింగ్లో ఒక 2 ఇంచుల వరకు కుచ్చు అనేది పెట్టలేదు, ఆ నుంచి మనము 2 ఇంచులు ప్లెయిన్గా కుట్టుకున్న తర్వాత ఇలా చిన్నగా కుర్చీలు పెట్టేశానండి. ఇది కూడా మధ్యలోకి ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టుగా ఇలా చిన్నగా కుర్చీలు పెట్టేశానండి. ఇలా అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకు ఫ్రాక్కు మనకు సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాతనైనా ఈ కుచ్చు అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇలా ఈజీగా అర్థమవుతుంది, ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకని నేను ఇలా చూపించానండి. చూడండి, ఇలా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలండి. చూడండి, పైనుంచి వచ్చే క్లాత్ 1 ఇంచ్ తక్కువగా పెట్టుకున్నాం కదా, చూడండి కుచ్చు అనేది ఇలా వస్తుందండి. చూసారు కదా, మనకు బ్యాక్ భాగం చూపించండి కదండి, ఫ్రంట్ భాగం కూడా అలాగే కుచ్చు అనేది అలాగే పెట్టేసుకోవచ్చు అండి. లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఫ్రంట్ భాగానికి కుచ్చు పెట్టడం చూపించలేదు. చూసారు కదండి, ఇలా మనకి 2 సైడ్ల కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. 2 సైడ్ల ఒకేలాగా వచ్చేటట్టుగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనము ఈ క్లాత్ జాయింట్ చేసుకుందామండి సైడ్లు. అలాగే మనకి కొంచెం సన్నగా క్లాత్ అనేది మిగిలింది కదండి, ఈ క్లాత్ అనేది మనకి నాడల కోసమని ఇలా డబల్ మలుచుకొని కుట్టు వేసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా మన దగ్గర ఉన్న క్లాత్లోనే ఇలా డబల్ మలుచుకొని కుట్టు వేసేసుకోండి. లెంత్ ఎంత అయితే ఉందో మనకి బాడీ పార్ట్ తీసేటప్పుడు సన్నగా మిగిలింది కదండి, ఆ క్లాత్ ఇలా మనకి కుచ్చు పెట్టుకుంటే బాగుంటుందని, నాడలు పెట్టుకుంటే బాగుంటుందని ఇలా నాడ కోసమని ఇలా డబల్ మలుచుకొని కుట్టు వేయండి. ఇలా సన్నగా డబల్ మలుచుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఒక ఆంఫోల్డ్ కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి, అది కూడా వేస్ట్ చేయకుండా నేను ఇలాగా సైడ్కు మధ్యలో లంగనాడ అది క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా సైడ్లు క్రాస్గా కుట్టండి. వీడియోలో చూపించినట్టుగా మధ్యలో పెట్టి ఇలా సైడ్ క్రాస్గా కుట్టిన తర్వాత ఈ క్రాస్ అనేది కొంచెం కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఉల్టా తీసేసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా కుట్టండి. ఇటు చివరకు ఒకటి అటు చివరకు ఒకటి ఇలా పెట్టేశానండి. చూడండి, ఇలా క్లాత్ పెట్టేసుకొని ఇలా సైడ్కు మధ్యలో పెట్టేసుకొని ఇలా సైడ్కు క్రాస్గా సైడ్ నుంచి క్రాస్గా కుట్టేశానండి. ఇలా సైడ్ నుంచి క్రాస్గా కుట్టండి. కుట్టుకున్న తర్వాత క్లాత్ అనేది ఇలా కట్ చేయండి. కట్ చేసుకొని ఉల్టా తీసేసుకుంటే ఇలా వస్తుందండి. చూడండి, మనకు ఒకవేళ నడుము అనేది ఎక్కువ ఉన్నా మనకి ఇవి కట్టేస్తే కొంచెం టైట్గా ఉంటుందండి. చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేయండి. ఇలా మధ్యలో కట్ చేసి మనకు బాడీ పార్ట్కి ఇక్కడ సైడ్ ఒకటి అక్కడ సైడ్ ఒకటి పెట్టేసేయండి. ఇప్పుడు ఆంఫోల్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుందామండి. మన క్లాత్ ఎంత అయితే తీసుకున్నామో, కుట్లలోకి క్లాత్ ఎంత అయితే తీసుకున్నామో అంతకి మనము కుట్టుకోవాలండి. ఇలా మనకి చూడండి, మనం కుచ్చు పెట్టుకున్న దగ్గర కుచ్చు పెట్టుకున్నాం కదండి, అక్కడి వరకు కుట్టాలండి. దానిపైన చూడండి, మనం కుచ్చు పెట్టుకున్న దానిపైన బాడీ పార్ట్ పైన ఇలా ఒక సైడు పెట్టేసేయండి. సైడ్లకు పెట్టేయాలండి. మనం ఇందాక నాడ కోసం అని పెట్టాం కదా, అది పెట్టేసుకొని మధ్యలో ఇలా పైనుంచి కుట్టు వేసేసుకోండి. ఇలా మనకి కుచ్చు పెట్టుకున్న దగ్గర వరకు కుట్టిన తర్వాత ఇలా మనకి లైనింగ్ క్లాత్ పక్కన పెట్టేయాలండి. కిందది పైది లైనింగ్ క్లాత్ పక్కన పెట్టేసి పైనుంచి వచ్చే క్లాత్కి మాత్రమే ఇలా ఒక కుట్టు వేయండి. మళ్ళీ పైనుంచి కుట్టు వేయండి. మళ్ళీ ఆంఫోల్ దగ్గర నుంచి కుట్టు వేసేటప్పుడు మనకి ఇలా కుచ్చు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పైనుంచి వచ్చే క్లాత్ లోపలికి పెట్టేయండి. పైనుంచి వచ్చే క్లాత్ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కిందది పైది కలుపుకొని కుట్టు వేసేసుకోవాలండి. జాయింట్ చేసేసుకోవాలి. పైనుంచి వచ్చిన క్లాత్ ఒకసారి జాయింట్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ ఒకసారి జాయింట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా జాయింట్ చేయండి.
మనకి ఇంకేమైనా కుట్టు అనేది పడితే సైడ్ నుంచి వేసేసుకోండి. ఇంకొక సైడ్ కూడా ఇలాగే జాయింట్ చేయండి. వీడియోలో చూపించినట్టుగా నేను ఒక సైడ్ చూపించానండి. ఇంకొక సైడ్ కూడా ఇలా జాయింట్ చేయండి. నేను ఉన్న క్లాత్తోనే చూపించానండి. మీరు ఇలా 2 ఇయర్స్ బేబీ కుట్టాలనుకుంటే మీరు గేర్ ఎక్కువ ఉన్నదైతే మనకి ఒక్కొక్కసారి పన్నా అనేది పెద్దగా ఉంటుందండి. పన్నా అనేది పెద్దగా ఉంటే గేర్ ఎక్కువగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో కామెంట్లో తెలుపగలరు. మీకు ఫ్రాక్ బాగా కుదిరినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.